ప్రజల మీద నమ్మకం ఉంది. వారంతా మనతోనే ఉన్నారు. తమిళ ప్రజలంటే నాకు అపారమైన గౌరవం కూడా ఉంది. సమయం ఆసన్నమైందే. అన్నా డీఎంకే పని అయిపోయిందని అనుకోవద్దు. ప్రతిపక్ష నాయకుడిగా పళనిస్వామి అధికార పక్షాన్ని నిలదీయలేకపోతున్నాడు. ఇక మీద నేనే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాను అని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చేలి వికే శశికళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. అన్నా డీఎంకే పార్టీలోకి నా ఎంట్రీ సమయం ఆసన్నమైంది. ఇటీవల వెలువడిన లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనం అవుతుందని భావించవలసిన అవసరం లేదు. 2026 శాసనసభ ఎన్నికల్లో తిరిగి గెలిచి తమిళనాడులో అమ్మ పాలనకు నాంది పలుకుతామని శశికళ అన్నారు. అంతేకాదు అన్నా డీఎంకే కార్యకర్తల పార్టీ అని, ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని శశికళ గుర్తు చేసింది. అలాంటి పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. పార్టీలో కుల రాజకీయాలను ప్రోత్సహించడాన్ని పార్టీ కార్యకర్తలు సహించరని ఆమె అభిప్రాయపడింది. జయలలిత కుల ప్రాతిపాదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయి ఉండేవారు కాదని, అందరినీ ఏకం చేసి అన్నా డీఎంకే పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని, ఇందుకోసం తన ప్రయత్నం మొదలుపెట్టినట్లు వెల్లడించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.